ఈరోజు 735 మన దగ్గరకు వచ్చింది. ఈరోజు సీనన్న ఏం కంప్లైంట్ ఏమన్నా? ఇంజిన్ ఆయిల్ పెరుగుతుందన్న. ఆయిల్ చేంజ్ చేయించినాను కానీ ఇంజిన్ ఆయిల్ పెరుగుతాను. గేజ్ పెట్టినా కూడా గేజ్ పెడితే గేజ్కి పెరిగింది ఇంజిన్ ఆయిల్ పెరుగుతాను. ఒకసారి గేజ్ తిప్పా. ఎక్కడికి ఉండాలి అది? అక్కడికి ఉండాలా. అక్కడికి వచ్చింది. సరే సీనన్న, అంత పెరగకూడదు గేజ్కి. సరే చెక్ చేద్దాం. దీంట్లో వచ్చి 2 సమస్యలు ఉంటాయి. ఓకే, నేను పంపు సెక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా సీనన్న, సరే ఇట్లా కంప్లైంట్ గేజ్కి పెరిగింది ఏమి అంటే, వాళ్ళు ఒకసారి డీజిల్ పంపు ఓపెన్ చేసి పిన్ ఏమైనా చెక్ చేయండి అన్నారు. కాబట్టి ఇది ఎందుకు చెక్ చేయాలంటే, ఇది ఇంజన్ ఆయిల్ కనెక్షన్ పంపుకుందనమాట. మనం పంపులేక ఆయిల్ వేయాల్సిన అవసరంలా, ఇంజన్ ఆయిల్ కనెక్షన్ పంపుకుంది. కాబట్టి ఈ దీంట్లో ఒకటి పిన్ వస్తుంది అనమాట, పిన్ను ఓరింగ్ వస్తుంది దీంట్లో. ఆ పిన్ను ఓరింగ్ బయట ఇది చెక్ చేద్దాం. చెక్ చేసి చూద్దాంనా. ఇక్కడ నుంచి ఈ పైపులో నుంచి పంపులోకి ఏమైనా డ్రాప్ అవుతుందేమో. దీనికి క్యామ్ షాఫ్ట్కి ఒక ఆయిల్ సీల్ వస్తుంది. మామూలుగా పంపులోకి ఆయిల్ వేసుకునే దానికైతే ఆయిల్ సీల్ వస్తుంది, కానీ దీనికి డైరెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంజన్ ఆయిల్ దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ పంపులోకి డీజిల్ దిగి, ఆ డీజిల్ దిగిన డీజిల్ అంతా ఇంజన్ ఆయిల్ కుండలోకి వస్తుంది అనే ఉద్దేశం. ఏం సీనన్న? సరే చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. రైట్. దీనికి ఆయిల్ సీల్ టైప్ వచ్చింది. ఇక్కడ నుంచి డీజిల్ తీస్తుంది. చూద్దాం. ఇది ఆయిల్ సీల్ టైపు. ఈ ఆయిల్ సీల్ దీనికి వచ్చిందే సీనన్న. ఈ ఆయిల్ సీల్ డ్యామేజ్ అయి ఉంటుంది. 2 తెప్పించినాను పిన్నులు. ఇది వచ్చి ఓల్డ్ దానికి వస్తుంది, ఇది లేటెస్ట్ దానికి వస్తుంది. ఇది వచ్చి లేటెస్ట్. ఇదే చూద్దాం. ఓకే. ఇది ఆయిల్ సీల్ తీసేసి ఈ ఆయిల్ సీల్ కొత్త తీసి పిన్ను కొత్త తెద్దాం. పెట్టుకోవాలి ఫస్ట్. పెట్టి తీసుకో. రైట్, పిల్లి పెట్టు. ఇప్పుడు మీ బండికి ఆయిల్ గేజ్ పెరిగింది, కనీసం అంటే 5-6 లీటర్లు పెరిగింది. ఆ 5-6 లీటర్లు ఎక్స్ట్రా ఉండేదంతా తీసేసి గేజ్కి పెడదాం. గేజ్ పెట్టేసి ఒక వారం 10 రోజులు రన్ చేసుకోండి. రన్ చేసుకునేసి పెరిగిందా తగ్గిందా నాకు ఏ విషయం కావాలా
చెప్తే దాని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే ఓకేనా? ఓకే. ఇంజిన్ ఆయిల్ బయటికి తీద్దాం, కొంచెం ఎక్కువ అయ్యేది. చాలే తీయద్దు పూర్తి బయటికి. ఆ కప్పు పట్టుకో, కింద పడిపోయింది. సీనన్న నువ్వు ఆపకు వచ్చి ఆఫ్ షోకి పట్టుకోవాలా. ఆఫ్ చేసే లివరు, ఆఫ్ చేసే లివరు పట్టుకో, ఇగ్గి పట్టుకో. ఏనా ఇగ్గి పట్టుకున్నావా? ఇంకా దీంట్లోకి చేద్దాం, ఇంకా తీయాలి ఆయిల్ బయటికి. టైట్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్ గేజ్ పెట్టేసేసి ఒక 2-3 రోజులు తిప్పుదాం ఇంజను. ఆ తర్వాత మనకి పెరిగిందా ఏం కంప్లైంట్ తెలుస్తుంది. ఇదిగో సినాన్న కరెక్ట్ హెచ్ దగ్గర పెట్టాం. అదిగో హెచ్ దగ్గరికి వచ్చి ఆడుతుంది. ఒక వారం రోజులు తిప్పు చూద్దాం సినాన్న. ఓకే.